నైట్ అనుకున్నాం కదా తిందాము ఎక్కడైనా ఇండియన్ రెస్టారెంట్ లో అని బిర్యానీ పాట్ అని. బట్ ఏంటంటే మాకు పార్కింగ్ దొరకలే అక్కడ. సో ఏమైందంటే ఎంతసేపు వెయిట్ చేసినా పార్కింగ్ దొరకట్లేదు. 1/2 అవర్ 1 అవర్ అవుతుంది. ఈ లోపు రెస్టారెంట్ కాల్ చేసి పికప్ చేసుకొని అట్లీస్ట్ అదన్నా చేద్దామంటే వాళ్ళు వెయిటింగ్ టైం ఏమో అట్లీస్ట్ 1 అవర్ చెప్తున్నారు. సో ఇంక చేసేదేం లేక మెక్డీకి వెళ్ళాం. మెక్డీకి వెళ్తే అప్పటికే నైట్ 10-11 అవుతుంది. డ్రైవ్ త్రూ అసలు ఏందో కానీ డ్రైవ్ త్రూ అసలు చాలాసేపు పడుతుంది. ఇంకా మా బ్యాచ్ లో ఉపవాసం చేసేవాళ్ళు ఉన్నారు మండే. సో వాళ్ళు తినలేరు అన్నమాట. మెక్డీ 12 తర్వాత ఇచ్చాడు. సో వాళ్ళు తినలేదు. ఇంకా మేము ముగ్గురు ఉన్నాం. మేము తినేసాం. అంతసేపు వెయిట్ చేసి తినకుండా అయింది. ఇంకా నైట్ వచ్చేపాటికి ఇక్కడికి ఇంటికి 3 o'clock అయింది. చాలా లేట్ అయింది అనమాట. ఇంకా అందుకే పడుకుని పోయా. సరే ఈ రోజు అయితే మనం నయాగరాకి ట్రావెల్ చేస్తున్నాం. అది 6 to 7 hours జర్నీ ఉంది. సో అక్కడ ట్రావెల్ చేసి అక్కడ Airbnb అనేది ఉంటుంది, హోటల్ లాగా ఓయో లాగా. అది బుక్ చేసుకుందాం. ఇల్లు మొత్తం మనకి ఇస్తారు. సో అక్కడికి వెళ్ళిపోయి స్టే చేసి నైట్ పొద్దున్నే నయాగరా అనమాట. ఇక స్టార్ట్ అవుదాం. ఇది యాక్చువల్గా నయాగరా వెళ్ళే రూట్ కాదు. ఎక్కడో స్లో డౌన్ ఉందని హైవేలో ఇది తిప్పింది. అటు ఇటు సేమ్ డ్యూరేషన్. ఎంజాయ్ ద వ్యూ. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇక్కడ మేము నయాగరా వెళ్తున్నాం కదా, ఆ దారిలో ఆగాము. మాకు ఒక వింత కనిపించింది. లైక్ ఇక్కడ వాడు చూడండి, గుర్రాలతో వ్యవసాయం చేస్తున్నారన్నమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకని అడిగామన్నమాట. ఆగి వీడియో తీసుకుందాం ఒకసారి. కుదిరితే మాట్లాడడానికి ట్రై చేస్తాను, బట్ నాకు ఉండదు. ఇక్కడ ఒక చిన్న ఫామ్ లాగా ఉంది, నర్సరీ లాగా. లోపల అన్ని పూల ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్తాను ఒక 2 minutes. వీళ్ళు చూడండి బట్టలు కూడా ఆరేసారు. చాలా మనకి అంత ఇండియన్ చూసినట్టుంది. విలేజ్ కదా, వీళ్ళు మిషనరీ ఎక్కువ వాడరు. హాయ్, హౌ యూ డూయింగ్? నాకు అర్థం కాలేదు సార్. గుడ్ మ్యాన్. మై నేమ్ ఇస్ గోపి. Is this you use this for farming? Use this for horses for farming? Yeah. Oh, okay. Normally in India we typically use oxes and cows to farm land. Where is that? In India, back okay. in my country, yeah. Okay. Yeah. It's just wondering, is this you use for? Oh. They don't have tractors over there. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. Yeah, they have. Okay. Yeah, normal in villages they use oxes and cows. Okay. Yeah. ఏంటి మమ్మీ ఎవడీడు? Seems interesting. That's why I wanna ask. Yeah. Yeah. It's nice to meet you, man. See you next time. Bye bye. ఫ్రెండ్కి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంటే ఒక షాప్కి వచ్చాం అనమాట. ఇది ఎలా ఉందంటే షాపు మన రోడ్డు పక్కన దాబాలు ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట, చిన్న షెడ్లో. ఇది షాప్ నేమ్ రీటాస్ అంట. ఫ్రోజన్ కస్టర్డ్ భలే ఉంది. చిన్న షాప్, రోడ్ సైడ్ షాప్ లాగా. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. Sir, change this. It tastes exactly like it's not natural cake. Okay. చాక్లెట్ కేక్ చెప్తే వాడు కస్టర్డ్ ఇచ్చిండు. అది కేక్ లేకుండా టేస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ కేక్ అన్నాడు. కష్టాలు మామూలు కష్టాలు కాదు, కావాల్సినవి దొరకట్లా.
మొహం అంతా చెమటబట్టి ఆయిల్ ఏంది సన్ స్క్రీన్ అట్లా అయిపోయింది. మన డ్రైవర్ కి ఇది లేదు కానీ డ్రైవ్ చేస్తుండు పొద్దున్నుంచి డ్రైవర్ యాడ్ చేయలే. అరే నీ అబ్బా వారం క్రితం వచ్చిన 11,000 సబ్స్క్రైబర్స్ తర్వాత మళ్ళీ 400 వచ్చారు అంతే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ వచ్చింది. ఎవ్రీ వారం ఒక వ్లాగ్ వచ్చింది. అదనమాట. షార్ట్ అయితే మన క్రియేటివ్గా ఉంటాయి, తెలిసిందే అందరికి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. గట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు. మిడిల్ ఆఫ్ ది జంగల్ ఉన్నాం, అందుకే ఇది రావట్లా సిగ్నల్. నువ్వు కూడా పాడుతున్నావురా? ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. రా రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాగమ్మ గాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ. బ్రో ఇంకా వేరే పాట పాడరా? గాలి వాలుగా ఓ గులాబీ రాలి, గాయమైనది గుండెను పగిలి పోనా నీతోనే. కొట్టేశారు సార్ నీకోసం. సమ్ బ్రో, అమ్మ మీద పడచ్చు, ఆ సా మీద పడచ్చు, మా మీద పడచ్చు, ఏదైనా పడచ్చు నువ్వు. ఇంకే పొద్దుగులు అదేనా? నీకేమా ఉండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఏమైనా నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. ఖతం. ఇప్పుడు నేను పాడతా, మీ రియాక్షన్ చూస్తా. మస్క్ మస్క్ చీకటిలో మల్లె తోట వెనకాల మా పదేల కలుసుకో, మనసైన తెలుసుకుంది దొరుకుతుంది. యా 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 చించేశారు సార్. యా బ్రో, నువ్వు వాడు బ్రో. ఎన్న మామ రావాను నువ్వు. యా బిల్లి సూపర్ 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 తుమ్మి లేపేవరా. ఆమె తింటావాడు అలాగే 4 రసాల్లో పెట్టావు. మొత్తం ఒక 4 రసాల్లో చెప్పు. ఆమె తింటావా? ఇదే రసం. ఇది ఆనందం. ఆనందం. ఇప్పుడు కోపం. ఆమె తింటావా? ఇది కోపం. ఆమె తింటావా? ఇది ఏడుపు. ఇంకోటి ఏంది? సిగ్గు. ఆమె తింటావా? ఏం చెప్పారా? 4 అయిపోయినాయి బ్రో. మేము ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఈ బౌంటీ పేపర్ ఉంది కదా, దీన్ని ఫ్రంట్ లో ఉన్న మన భయ్య మీద వేస్తాం అనమాట. మేము వెనకాల ఉన్న ముగ్గురం ఎవరు వేస్తామని చెప్పి బ్రో గెస్ చేయాలి. ఈ యాంగిల్ వచ్చింది ఇట్లా.
అయితే మనసుని అయి ఉండాలి, పని అయి ఉండాలి. ఎవరో ఒకరు అంత చెప్పు. ఓవర్ యాక్షన్ చేస్తారు చూస్తాం. వచ్చేసేస్తుంది. ఈ ఎగ్జిట్ లోకి వెళ్తే కెనడా వెళ్ళిపోతాం అనమాట. చాలా దగ్గరలో ఉన్నాం మేము కెనడాకి. ఇది చూడండి, ఇటు పక్కది కెనడా. అయ్యో, ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఉంది చూడండి. పీస్ బ్రిడ్జ్ ఇక్కడ రాసే కదా యుఎస్ఏ ఎగ్జిట్ కెనడా ఎగ్జిట్. అటు లేపితే వెళ్ళిపోతాం అనమాట రైట్ కి. అది అదే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటితే కెనడా అవతల దిక్కు. అదంతా కెనడా. ఆ బ్రిడ్జ్ కూడా బాగుంది కదా. సో మనం జాగ్రత్తగా యుఎస్ఏ లో ఉండేటట్టు వెళ్ళాలన్నమాట. ఒక రాంగ్ స్టెప్ వేస్తే కెనడాలోకి వెళ్ళిపోతాం. బ్రిడ్జ్ ఎక్కితే డౌట్ ఉంది నాకు ఎందుకో. చూడు బ్రో, మరి ఉన్నానే చూపిస్తుంది యువతలో అయిపోయి యునైటెడ్ స్టేట్స్ లోనే. అక్కడ కెనడా అని ఉంది, మమ్మల్ని మ్యాప్ అడ్డు వెళ్ళమంటుంది. అక్కడేం పెడస్ట్రియన్స్ టు కెనడా అని ఉంది. నడుచుకుంటూ వెళ్ళమని అంటుంది కెనడాకి. ఒకసారి పోయేద్దాం. అక్కడ వెల్కమ్ టు న్యూయార్క్ అని ఉంది. ఓరే నాయన, ఇక్కడిక్కడే వచ్చేసాం ఏంట్రా కెనడాకి. దీంట్లో ఎవరు లేడు. అక్కడ వెల్కమ్ టు న్యూయార్క్ అని ఉంది. ఇదే అనుకుంటా బ్రో కస్టమ్స్. ఒక డ్యూటీ షాప్ ఉంది అక్కడ. సో మనం అటు వెళ్ళకూడదు. వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ రైట్ పార్క్ చేసి ఇక్కడ మెట్లు ఎక్కి మళ్ళీ ఇటే వెళ్ళాలి మనం పైకి. సో మనం అయితే వచ్చేసాం. ఇక్కడ వెల్కమ్ టు నయాగరా ఫాల్స్ అని ఉంది. అమెరికన్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి. సో మనం ఏ సైడే ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్దాం. సో ఇక్కడి నుంచి ఇప్పుడు నైట్ రావడానికి రీజన్ ఒకటే ఏంటంటే లైటింగ్ చూద్దామని ఫాల్స్ది. సో మేము యాక్చువల్గా రేపు పార్కింగ్ అది బుక్ చేసుకున్నాం. ఫ్రీ పార్కింగే ఉంది ఇక్కడ. రష్ కూడా ఏం లేదు, నైట్ కదా. సౌండ్ వస్తుంది ఫాల్స్ది. చలి కూడా గట్టిగానే ఉంది ఇక్కడ. ఇంక మా వాళ్ళు చూడండి దుప్పటి కప్పుకొని వెళ్తున్నారు. నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అని వేశారు. రేపు బోట్ రైడ్ ఉంది మాది. అది ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సౌండ్ వస్తుంది. మా ఫ్రెండ్ ఏమో లైటింగ్ లేదంటది, నేనే ఉందంటాను. మాకేం కనపడట్లేదు ప్రెసెంట్ అయితే లైటింగ్ అట్లాంటివి ఏమి. చూద్దాం అక్కడికి వెళ్ళాక. మా వాళ్ళు దుప్పట్లు కప్పుకొని వస్తున్నారు. రోజు కొంచెం చల్లగా ఉంది. జాకెట్స్ తెచ్చుకోలేదు మేము, అవసరం లేదని. బట్ ఇక్కడ చలి పడుతుంది. ఏదిరా ఫాల్స్. నేను గ్లాసెస్లో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నుంచి గ్లాసెస్ తీసేసి సెల్లో రికార్డ్ చేస్తా. క్వాలిటీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇది మన ప్రెజెంట్ సిచ్యువేషన్. సో అక్కడ దిగుండి వచ్చేస్తున్నాం. ఇటు నుంచి వాటర్ పడుతున్నట్టున్నాయి. ఇక్కడ ఎడ్జ్లో నేను ఎంత క్రౌడ్గా ఉంటుంది అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసా. అసలు ఏం లేదు క్రౌడే. ఇదంతా లెగిసి ఫాగ్ అంతా లెగిసి మంచు అంతా లెగిసి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి అట్లా వెళ్తుంది. ఆ విండ్ మిల్ ఉంది కదా, కనబడుతుందో లేదో. ఇదంతా ఫాగ్, మబ్బులాగా అవుతుంది అదంతా. కాదు, బాహుబలి సినిమాలో అక్కడ కమ్మిరికిపోయినట్టుంది మధ్యలో. ఏంది బాహుబలి సినిమాలో? బాహుబలి సినిమాలో తల పైనుంచి వచ్చి అట్లా వచ్చి కింద పడతారు కదా, అట్లా అలా బిందులో ఉంది కదా. ఇక్కడ కమ్మిరికిపోయింది చూసావా? ఇటే అనుకుంటారు. అదండి వాళ్ళు వెళ్తున్నారు. అవతల పక్క కెనడా బోర్డర్ అది. ఆ వీల్ కనపడుతుంది కదా, అదంతా కెనడాలో ఉంది. యువతల పక్క మేము ఉన్నాం, మధ్యలో నది ఉంది. లైట్ షో అనమాట. చూపిస్తాను నయాగరా, చూడండి. పెద్ద ఫాల్స్. రేపు అక్కడికి వెళ్తామా? రేపు బోట్ రైడ్ అక్కడి నుంచి స్టార్ట్. అదిగో బోట్, అదిగో
అదిగో బోట్ అదిగో. మేబీ అది కెనడా సైడ్. మన బోట్ కూడా ఈడే ఎక్కడ ఉంటుంది, మనల్ని అటు తీసుకెళ్తుంది అట్లా కింద వైపు. మనం ఇప్పుడు నైట్ వచ్చాం కదా, అంత బ్యూటీ తెలియట్లేదు దాన్ని నయాగరాది. ఆ ఫాల్స్ నుంచి వచ్చే పొగ మంచుతో ఒక మేఘం ఫామ్ అవుతుంది, మేఘం ఏర్పడుతుంది. అంటే చూడండి ఎంత పెద్ద ఫాల్స్ ఆలోచించండి. రేపు క్లారిటీగా తెలిసింది మనకి. అక్కడ కూడా అవతల పక్క కూడా ఇక్కడ కూడా ఫాల్స్ ఉన్నాయి, అటు సైడ్ నుంచి కూడా పడుతుంది. మాకు నైట్ వచ్చాం కాబట్టి తెలియట్లేదు ఎక్కడి నుంచి తీస్తే బెటర్ యాంగిల్ తెలియట్లేదు, ఎక్కడి నుంచి తీస్తే బెస్ట్ వ్యూ వస్తుందో తెలీదు. సో రేపు పగలు కాబట్టి అంతా కనుక్కొని రేపు బెస్ట్ షాట్ తీయడానికి ట్రై చేస్తాను నేను. ఈరోజు ఇంకా దీని తర్వాత ఎయిర్బిఎన్బికి వెళ్ళి మన హోటల్ బుకింగ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. బాయ్.